వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఎన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. పైకెత్తి హోసన్నా పాడెదను, నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయికెత్తి హోసన్నా పాడెదను, జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. పాపాలు పోగొట్టెను, నా శాపాలు తొలగించెను. యేసుని రక్తముచే నే స్వస్థత నొందితిని. పాపాలు పోగొట్టెను, నా శాపాలు తొలగించెను. యేసుని రక్తముచే నే స్వస్థత నొందితిని. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. జయం జయం హోసన్నా, జయం జయం హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము లేదంటే 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 16వ వచనం. 3, 16, 17 వచనాలు చదవండి. షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను
రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ ప్రతిమకు మేము లోబడము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకులు ఈ ప్రాంతంలో నడియాడి అనేకులకు దేవుని వాక్యము అందించిన ఈ ప్రదేశములో చక్రాయపాలెం, పెరవలపాలెం, తెనాలి, పెనుమాక, ఈ గుంటూరు జిల్లాలోని ప్రతి సంఘాన్ని బట్టి ముగిస్తోంది నైనా. మా ప్రియులు శ్రీనివాసరావు గారు ఆయన భార్యను బట్టి ముగిస్తోత్రం, కుమారుడు కుమార్తెను బట్టి ముగిస్తోత్రం. ఈ ఇంటి కుమార్తె కష్టపడి చదివి ఇంగ్లాండ్లో ఉద్యోగం చేయిస్తూ ఉండగా దీవించండి. ఆమె జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే యువకుని జీవితంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ఈ సంవత్సరములో ఈ నెలలో చివరి దినాలకు నడిపించారు, మీకు స్తోత్రములు. మరో నూతన సంవత్సరం ఎదుట ఉన్నది. అయా మీ కృపను దయచేయండి. దావీదు దేవుని స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ మధ్యాహ్నమున జరుగుతున్న ఈ స్తుతి కూడికలో మీ కుమారుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ దాసుని మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను. మరి థ్యాంక్స్ గివింగ్ కుటుంబాలలో స్తుతి కూడిక అనేది విశ్వాసికి ముఖ్యంగా అది ఖచ్చితమైనది. మన ప్రియులు శ్రీనివాసరావు గారు స్థానిక సంఘాలలో ప్రతి కుటుంబములో ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేయుట మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. తప్పుపైన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఏమండి చిన్నం ప్రభాకర్ గారు, ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. విందులో అందరినీ పిలిచి ఏమంటున్నాడంటే, ఈ నా సంతోషములో మీరు కూడా. ఈ ఇంటి యజమానుడు అలాగే సహోదరి పిల్లల క్షేమం కొరకు వారు కష్టించి పని చేశారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఇంటి కుమార్తె ఇప్పుడు ఇంగ్లాండ్లో జాబ్ చేస్తూ ఉందంటే దేవుని యొక్క కృప. మా యువరాజు డ్యూటీకి పోయాడు, రాలే ఇంకా, లేకపోతే మా యువరాజు రాలేదు. కనుక ఈ విధంగా దేవుని పిల్లలు ఒకరి కలిసి ఒకరు మొగాలు చూసుకొని దేవుణ్ణి స్తుతించటకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో షద్రక్, మేషక్, అబేద్గోయలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎలాగున్నారంటే
వారు ఒకటి చింత లేని వారుగా ఉన్నారు. ఏం లేని వారంట? ఇప్పుడు రేపు మతస్థుడు పాట పాడతాడు. ఏమని పాట? చింత లేదిక యేసు పుట్టెను అని. అబ్బా, పాడేవానికి చింత లేదని చెప్పేసి ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాడు దంతెలు లెక్క పెడుతున్నాడు. ఏరా దావీదు, రాత్రి పాటలు పాడావంటే పాడావురా, పండగని సమస్యలు తీరినాయా అంటున్నాడు. కానీ ఇక్కడ భక్తులైతే గనక, రాజుగారు నీకు జవాబు చెప్పవలసిన చింతే మాకు లేదు. రెండవ మాట, వారు రాజు ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు, మేము సేవించుచున్న దేవుడు. ఎవరంట? మేము సేవించుచున్న దేవుడు, ఆయన సజీవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వ స్థలాలలో ఉండే దేవుడు. వారు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నారు, మా దేవుడు రక్షిస్తాడు. మా దేవుడు మనము ఎన్నైనా చెప్తా ఉంటావులే. 4 అడుగులు ఉండి గుండ్రాయి మాదిరి ఉండి నువ్వు ఎన్నైనా చెప్తావు, మా బాధలు తీరాలి కదా. చూసారా? అలా కాదు, మా దేవుడు రక్షించువాడు. రెండవది, రక్షింపక పోయినను. చూసారా? పాస్ అయితే ప్రార్థన, ఫెయిల్ అయితే ఈ శ్రీనివాసరావు గారి పని పాట లేకుండా మా స్తుతి కొడుకు అంటున్నాడు, బాబా అసలే 10 ఫెయిల్ అయ్యి మేము అల్లాడుతుంటే. చూసారా? అలాంటి వాళ్లకు యోబు మనకు గుర్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం. విశ్వాసి జీవితములో ప్రతి సమస్యలో విశ్వాసి ప్రభును స్తుతించాలి. ఇప్పుడు రాజుగారే సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళని గురించి. 3వ అధ్యాయం 28వ వచనములో, షద్రక్, మేషక్, అబేద్గో అని వీరి దేవుడు పూజార్హుడు. అంత మునిపేమన్నాడు? నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్నాడు. అదే నోటితో వీరి దేవుడే. కనుక నీ ప్రవర్తన ద్వారా నీ భర్త మారాలి, నీ ప్రవర్తన ద్వారా నీ భార్య మారాలి, నీ ప్రవర్తన ద్వారా నీ పిల్లలు మారాలి. చాలామంది దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారే కానీ ఆ భక్తి సాధకము పిల్లలకు అబ్బడం లేదు. పిల్లలకు అలాగైతే నష్టపోతుంది. మన పిల్లలను బాల్యము నుండే దైవ క్రమములో పెంచుకోవాలి. నీకు ఆస్తి లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, కానీ నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వారి జీవితాలలో ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాడు. ఏమన్నాడు రాజుగారు? నా చేతిలో నుండే విడిపించే దేవుడు ఎక్కడ అన్న నోటితో వీరి దేవుడే పూజార్హుడు. ఇప్పుడు 30వ వచనములో, రాజు చేత హెచ్చించబడిన వారు. 3:30. అంతటా నుండి రాజు షడ్రక్, మెషక్, అబేద్గోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించేది. చూసారా? సంవత్సరం యొక్క చివరి దినాలలో ఉన్నాము. మరో నూతన సంవత్సరం అనేది ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో మన దేవుని గురించి ఒక 7 మాటలు చెప్తాను. మొదటి మాట, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. శ్రమల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఆయన రక్షించువాడు, వదిలిపెట్టేవాడు కాదు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను.
బాధను చూసి తప్పించుకొని పోయేవాడు కాదు. ఇశ్రాయేలును గురించి ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచి తిని. యెషయా గ్రంథం 23:9 వారి యావత్ బాధలో ఆయన బాధ పొందెను. 66:13 ఒకడి తల్లి వలని ఆదరించినట్లు నేను మిమ్మును దేవుడే, నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవునిలో ఉన్న రెండవ మాట ఏంటంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనములో గర్విష్ఠులను అణిచివేయుటకు ఆయన శక్తిమంతుడు. దానియేలు 4వ అధ్యాయం 37వ వచనము. ఎలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. సరే, గర్వముతో నటించుట నాశనానికి ముందు ఎవని గర్వం వానిని తగ్గించును. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. ఫరోకు చావు దెబ్బ కొట్టాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉంది. ఎలా కొట్టాడంట? చావు దెబ్బ కొట్టాడు. జాగ్రత్త, మన దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడు. అగ్నిగుండము నుండి గర్విష్ఠులను అణిచివేయుటకు సమర్థుడైన దేవుడు. తన ఎదుట నిలవబెట్టుటకు శక్తిమంతుడు. యూదాపత్రిక 24వ వచనములో ఒకే అధ్యాయము ఆఖరి వచనము. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. తొట్టిల్లకుండా, తొట్టుబాటులు వస్తాయి, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారు. కానీ తొట్టిల్లకుండా ఉండాలి అంటే యేసు ప్రభువారు ఉదయాన్నే ఏం చేసేవాడు? తాజ్ మహల్ టీ తాగేవాడు. ఏం చేసేవాడు? ఆయన పెందలకడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? ఏ స్త్రీ అయితే ఉదయాన లేచి మోకరిస్తాదో ఆ కుటుంబము ఐశ్వర్యవంతంగా చేస్తుంది. అది మనం పట్టించుకో. బుడ్డి వెలిగించేటప్పుడు, పొయ్యి వెలిగించేటప్పుడు నా దీపమును వెలిగించువాడవు కనుక ప్రభువా నా కుటుంబాన్ని వెలిగించు. దేవా నా కుటుంబంలోని ప్రతి అక్కర తీర్చు. నా పిల్లలు కూడా ఈ మార్గంలో వచ్చుటకు సహాయం దయచేయి. మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధికి నడిపించాలి. తన ఎదుట నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. 4వ మాట, శోధింపబడు వారికి సహాయము చేయు దేవుడు అంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. ఎబ్రీ పత్రిక 2:18. ఇంకా 4 మాటలే. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా? ఆయన శోధించబడ్డాడు. శోధనలో ఉన్న మనలను ఆయన మనలో సహాయకుడుగా ఉంటాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక మాట అన్నాడు, లోకములో చదువుతున్నావా బైబిల్? అప్పుడప్పుడు చదువుతున్నావా? రోజు చదువుతున్నావా? మనిషిని కోస్తే రక్తం వస్తుంది,
క్రైస్తవునికి వస్తే వాక్యాలు జల 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 రాలంట. అర్థమైందా? కనుక బైబిల్ చదవాల. నేను రక్షించబడిన దినాలలో మాకు అటు వసతులు లేవు, ఇట్లా వసతులు లేవు. వీధి లైట్ కింద గోనె సంచి పరుచుకొని చదువుకునేవాళ్ళు. పంచదార గోనె సంచి అయితే కరెక్ట్గా సరిపోతుంది నా హైట్కి. మళ్ళా నేను అదే కప్పుకునేవాడిని. మా ఊర్లో ఎవరైనా సాక్ష్యం ఇస్తారు. మేమంతా సినిమాలు పోతుంటే ఈ మామ ఆ లైట్ కింద బైబిల్ చదువుకుంటుంటారా ఏందో అనుకునేవాడిని. పగలేమో పొలాల్లో పోయి బైబిల్ చదివేవాడిని, రాత్రి వీధి లైట్ కింద. దేవుడే అనేక స్థలాలలో వాడబడుటకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక యవ్వన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉదయం లేస్తానే మోకరించాలి, ఉదయం లేస్తానే బైబిల్ ధ్యానం చేయాలి. ఇప్పుడు లేచింది లేడి పరిగెత్తున్నట్టు ఫోన్ వచ్చేసాను, ప్రభువా మిగతా సగం మళ్ళా చేస్తాలే స్వామి, నేను పోయి వస్తాలే అంటున్నారు. వచ్చారా? అవసరమా? నా ఫోన్ ఎప్పుడన్నా మీటింగ్లలో ఎప్పుడన్నా వినపడిందా? ఎప్పుడన్నా గమనించండి. ఎంత పెద్ద మీటింగులు కానీ నా ఫోన్ నా చేతిలే పోతాయి. విమానం గుర్తుపెట్టు అని. ఏం గుర్తు? విమానం గుర్తు పెడితే ఇంకా ఫోన్లు రావు. ఇంకా వాళ్ళు అప్పటికే తెలుసు, అయ్యా ఆడ ప్రార్థనలో ఉండాలిలే అంటారు. కనుక మన దేవుడు శోధింపబడు వారికి సహాయము చేయు దేవుడు. ఆయన నన్ను శోధించిన తర్వాత శుద్ధ సువర్ణం వలె నేను కనబడేదను. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా ఆశీర్వదించెను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలి? కోపం కాదు. కోపం అనుకుంటున్నావు నువ్వు. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించిన జయవీరుడు మన దేవుడు. కనుక మరో నూతన సంవత్సరం అనేది ఉన్నది. భయపడాల్సిన పని లేదు. మన దేవుడు శోధింపబడు వారికి సహాయము చేయు దేవుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. కానీ 4వ అధ్యాయం రోమాపత్రిక 24వ వచనంలో అబ్రహాము అవిశ్వాసి కాక దేవుని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము, టానికుల ద్వారా కాదు, మందుల ద్వారా కాదు, టాబ్లెట్ల ద్వారా కాదు, B12 కాంప్లెక్స్ ద్వారా కాదు. దేని ద్వారా అడుగుతున్నాడు ఎండ జోసఫ్ గారు, B12 టాబ్లెట్ వేసుకుంటున్నావా అంటున్నాను. నన్ను నేనైతే వేసుకోలేదయ్యా అని చెప్పి. విశ్వాసము వలన బలం. దేని వలన? విశ్వాసము వలన. ఒకప్పుడు ఇద్దరు ఆలోచించారు. మొదట ఎవరు నవ్వారు? అబ్రహామే నవ్వాడు కదా. మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. మొదట అవ్వ నవ్వింది కదా, శారక్క కాదు. మొదట అబ్రహాము నవ్వాడు. ఏదబ్బా నీ కేడము, భయపడాకు, నీకు బహుమానము, నీకు సంతానం ఇస్తానంటే ఇదేందబ్బా నా శరీరం పట్టుకుంటే ఇట్లా వచ్చేసింది, ఆయమ్మ పట్టుకుంటే ఇట్లా చూడు అని నవ్వుకున్నాడు. ఆమె కూడా నవ్వుకుంది. కానీ వాగ్దానం చేసిన వాడు అదొక్కటి గుర్తుపెట్టుకో. ఏమక్కర్లే, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన జరిగిస్తాడు అని అవిశ్వాసము గాక దేవుని మహిమపరిచి విశ్వాసం వలన బలము. ఇక 6వ మాట, అబ్రహామే మృతులను సజీవులుగా లేపువాడు. ఎబ్రీ పత్రిక 11:19 అయిపోయింది ఆఖరి మాటంగా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతుల సహితము దేవుడు
శక్తిమంతుడని ఎంచిన వాడై ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందాడు. ఏంది అయిప టేస్ట్ పిలిచాడు. అయిప ఒరే ఇసాకు మన కొండ ఎక్కుదాం బారా, ఆడెంత గడుగ్గాయ చూడండి. కాదు నాన్న, దేవునికి బలి అంటున్నావు, మంచిదే. కట్టెలున్నాయి, ఉప్పు ఉంది. ఉప్పా నిప్పా చెప్పు, ఏదుంది? నిప్పు ఉంది. మరి దహన బలి గొర్రెపిల్ల ఏది? అది నువ్వే కొడక అనలే, అది దేవుడే చూసుకుంటాడు బారా. అది నువ్వే రా అనలే, అది దేవుడే చూసుకుంటాడు. కారణమేమి? ఎప్పుడైతే మనమైతే గనక కత్తెత్తినప్పుడు 1, 2, 2.5, 2.25 ఏమన్నా చూస్తాడా చూడడా, నా కొడుకు బలి అయిపోతాడే ఎబ్బా అని అన్నా. కత్తి ఎత్తాడంటే తల తెగాల్సిందేదే. ఒక విధంగా దేవుడే అడలిపోయి అబ్రామా ఆ చిన్నవాడి మీద అయ్యాకయ్యా, నీ కుమారుడు కాదయ్య బలి కావాల్సినది, నా కుమారుడు. ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని రుజువవుతున్నది. ఆఖరి మాట, ఆయన తన యొద్దకు వచ్చు వారిని రక్షించుటకు శక్తిమంతుడు. హెబ్రీ పత్రిక 7:25 చదవండి. ఇందాక అయ్యగారు చదివించారు కదా. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక షద్రక్, మేషక్, అబేద్గోయులు వారు చింతలేని వారు దేవుణ్ణి సేవించువారు, వారు దేవుడు సమర్థుడని రాజుగారికి చెప్పారు. వారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు. రక్షించినా రక్షింపకపోయినను ఇప్పుడు రాజుగారే సాక్ష్యం ఇస్తున్నారు. షద్రక్, మేషక్, అబేద్గోలని వీరి దేవుడు పూజార్హుడు, రాజుగారే వీరిని బబులోను సంస్థానములో హెచ్చించాడు. కారణం ఏమంటే మన దేవుడు అగ్నిలో నుండి తప్పించుటకు సమర్థుడు, గర్విష్ఠులను అణిచివేయుటకు సమర్థుడు, తన ఎదుట నిలబెట్టుకొనుటకు సమర్థుడు, శోధింపబడే వారికి సహాయం చేయుటకు సమర్థుడు, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, మృతులను లేపుటకు శక్తిమంతుడు, తన యొద్దకు వచ్చి వారిని అందరినీ రక్షించుటకు శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. గనక నూతన సంవత్సరములో మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో మీ అందరికి వందనాలు. 3వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దానిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, కానీ ఇంకెవరినో పట్టుకొని ఎవరి మాటలను పట్టుకొని మనం వెళితే ఏ ప్రయోజనము లేదు. ఈ గృహానికి కూడా అదే మాట వర్తించే విధంగా మరి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కూడిక జరగటానికి ప్రభువా మీరు నిర్దేశించిన సమయాన్ని మేము చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రభువా ఈ కూడిక యావత్తును కూడా ప్రభువా మీరే ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెబుతున్నాం ప్రభువానికే స్తోత్రాలు నాయనా.
ఓ ప్రభువానికే స్తోత్రం నాయన. ఈ నెల ప్రభా 12వ నెల సంవత్సరం అంతంలో ఉన్నాము నాయన. ప్రభా నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టడానికి ప్రభా ఓ దేవా ఇంకా కొంత సమయమే మిగిలి ఉన్నది. ఈ సంవత్సరాంతం వరకు కూడా ప్రభా నీ బాహుబలమైన రెక్కల చోటను భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి ప్రభా మీరు చక్కగా ఆత్మీయంగా బలపరిచి నడిపించుకుంటున్న గొప్ప దేవుడిగా ఉన్నావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఉదయం శ్రీని గోవర్ధనను ప్రేమించి ఇద్దరు బిడ్డలనిచ్చావు ప్రభా. బిడ్డలు కూడా క్షేమము భద్రత నెమ్మది సమాధానాలతో ప్రభా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండటానికి కూడా కృప చూపించడానైనా సహాయం చేయండి ప్రభా. ఎక్కడ నీ ఆత్మ ఉంటుందో ప్రభా అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ కూడా సమపాళల్లో ప్రభా మాకు ఇచ్చే దేవుడిగా ఉంటావు. ధైర్యము ప్రభా మాకు ముందు నడిచింది ప్రభా. వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా అదేవిధంగా నడవడానికి కూడా కృప చూపించాలని కూడా ప్రభా వేడుకుంటున్నాను. ఈ గుడికి యావత్తు ప్రభా మీరు చక్కగా ప్రభా మీరు నడిపించారు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. 5 సేవకుల చేత ప్రభా అనేకమైన మాటల చేత వివరణతో కూడిన సందేశాలను ఇస్తూ ప్రభా బలపరిచిన దేవుడుగా, మా పక్షాన ఉన్న దేవుడుగా, మాకు న్యాయాధిపతి అయిన దేవుడుగా, మాకు న్యాయం తీర్చే దేవుడు అని నమ్మి విశ్వాసంతో ప్రభా మేము ముందుకు సాగటానికి కూడా కృప చూపిస్తున్నాం దేవుడు నాయన. వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సమస్యలు ప్రభా బందికానాలు కట్టలో ప్రతి ఒక్కదాన్ని కూడా అధిగమించే శక్తిని యేసు నామములో మాకు దయచేయండి ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రభు విజయ్ కుమార్ గారిని ప్రభా దేవదానం గారిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనాలు వాళ్ళ ప్రయాణాల్లో ఉండండి ప్రభా. ఉదయం ఇరుపక్షాన ప్రభా మీ దోతలను ఉంచి క్షేమాభివృద్ధిని దయచేసి వాళ్ళ గృహాలకు చేరు పర్యంతరం కూడా ప్రభా మీరే చక్కగా నడిపించమని వేడుకుంటూ ప్రభా. అదేవిధంగా ప్రభాకర్ గారిని ప్రభా, శ్రీనివాస్ గారిని, యేసేపు గారిని కూడా ప్రభా, జోసఫ్ గారిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ పరిచర్యలను కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి వైపు మీరు నడిపించాలని కూడా ప్రభా వేడుకుంటూ అంత మాత్రమే కాదు వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభా చక్కగా వర్ధల్ల చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా ఇంతవరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను మాకు ఇచ్చావు. ఓర్పు సహనంతో ప్రభా మేము ఉండి నీ కోసం నిరీక్షణ కలిగిన వారంగా ఎదురు చూసే వారంగా ఉండటానికి కూడా కృప చూపించాలని కూడా ప్రభా వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు నా పేరట వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.